కాలుష్యానికి వ్యతిరేకంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న రక్షించండి కాలుష్య భూతాన్ని నుంచి గాలియోగ ప్రాంత ప్రజలను రక్షించండి కాలుష్య భూతాన్ని నుంచి గాలియోగ ప్రాంత ప్రజలను రక్షించండి కాలుష్య భూతాన్ని నుంచి గాలియోగ ప్రాంత ప్రజల ప్రాణాలను రక్షించండి కాలుష్య భూతాన్ని నుంచి గాజువాక నియోజకవర్గంలో కాలుష్య కారంలో చిక్కుముట్టుతూ ఉంది. ప్రతి ఒక్కరి కుటుంబాలకు సంబంధించి ఆరోగ్య సమస్యలు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒకవైపున ఫార్మా రంగం, ఇంకోవైపున ఏదైతే గంగవరం పోర్టు ఉందో ఆ గంగవరం పోర్టు యొక్క పొల్యూషన్ విపరీతంగా పెరిగిందనేది అనేక నివేదికలు తెలియజేస్తూ ఉన్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వం యొక్క లెక్కలు తీసుకుంటే PM 2.5 దాని యొక్క కణం కానీ ప్రజల్లోకి వెళితే క్యాన్సర్ వచ్చేదానికి అవకాశం ఉంది, గర్భశోక వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, కళ్ళు వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, న్యూరో వ్యాధులు వచ్చేదానికి అవకాశం ఉంటుంది, మనిషే అస్థిపంజరంలా మారిపోయే పరిస్థితి వస్తుందనేది దాని యొక్క ప్రధానమైన అంశం. ఇట్లాంటి కీలకమైన దుమ్మి ధూళి ఇట్లాంటి దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఎప్పటికప్పుడు చెక్ చేయాలి. ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దాని యొక్క నియమ నిబంధనలు ఏవి పాటించే పరిస్థితి లేదు. గంగవరం పోర్ట్ లాంటివి వచ్చిన తర్వాత ఈ ప్రాంతం పొల్యూషన్తో కొట్టుమిట్టాడుతూ ఉంది. కాబట్టి ఒకవైపున కార్పొరేట్ లాభాలే తప్ప ప్రజల యొక్క ప్రయోజనాలు లేవనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. గత ఎన్నికల సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు ఒక వాగ్దానం చేశారు. ఈ ప్రాంతాన్ని స్వచ్ఛమైన గాజువాకగా అభివృద్ధి చేస్తాను, పొల్యూషన్ లేని ప్రాంతంగా అభివృద్ధి చేస్తాను, ఈ ప్రాంతంలో ఏదైతే కార్గో హ్యాండ్లింగ్ చేస్తున్నారో బొగ్గు కణాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో ఈ ఇబ్బందులన్నింటినీ తగ్గిస్తాను, అలాగే డంపింగ్ యార్డ్ని కూడా మేము ఇతర ప్రాంతాలకు తరలిస్తామని దాదాపు 2 ఏళ్ళు అయిపోతూ ఉంది. దీనికి సంబంధించిన దానిలో ఏమైనా కార్యాచరణ ప్రణాళిక ఏమైనా పాటించారంటే పాటించకుండా ఈరోజు చాచివేత ధోరణి చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. సిపిఎం పార్టీ ఇప్పటికే అనేక సందర్భాల్లో దీని అంశాలన్నీ అధికారులకి వీళ్ళందరికీ తెలియజేసింది. ఇప్పుడు ప్రజల మద్దతు కోసమే ఈ రోజు నుండి 12వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఈ పాదయాత్రలో ప్రజలందరూ పాల్గొని దీన్ని బలపరచాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గంగవరం పోర్టు, విశాఖ డైరీ, ఫార్మా పరిశ్రమలు, దీంతోపాటు 76వ వార్డు రామచంద్రనగర్ డంపింగ్ యార్డు వల్ల ఈ నియోజకవర్గ ప్రధానికం తీవ్ర అనారోగ్యాలు పాలవుతున్నారు. తల్లి గర్భంలోని బిడ్డ మొదలు వృద్ధుల వరకు అన్ని వయసుల వాళ్ళు కూడా తీవ్ర అనారోగ్యాలు పడి ఆసుపత్రి పాలవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు, స్థానిక ఎంపీ భరత్ గారు వెంటనే జోక్యం చేసుకొని ఈ యాజమాన్యాన్ని వెంటనే చర్యలు తీసుకొని ఈ ప్రాంత ప్రజానికుల ఆరోగ్యాలు కాపాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మీకు ఓటేసి గెలిపించింది ప్రజల తాలూకు ఆరోగ్యాలు కాపాడడం కోసం, ప్రాణాల రక్షణ కోసం, యాజమాన్యం సేవ చేయడం కోసం కాదు. ఇప్పటికైనా సరే మీరు హామీ ప్రకారంగా ఈ కాలుష్యాన్ని నియంత్రించడం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఎం పార్టీ ఈ రోజు నుంచి 12వ పాదయాత్ర నియోజకవర్గంలో చేపడుతూ ఉన్నాం. మీరు కానీ చర్యలు చేపట్టకపోతే ఖచ్చితంగా ప్రధానికి మీకు సరైన గుణపాఠం చెప్తారని చెప్పని మీతో హెచ్చరిస్తూ ఉన్నాం.